కూడా ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేసి ఇవాళ ఈ పార్టీని ఈ పరిస్థితుల్లో పెట్టి వేదిక మీద ఉన్న నాయకులకి వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున చాలా కష్టపడ్డారు మన నాయకుడితో పాటు మన ఉపనాయకులు కూడా అందరూ చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్క చోట కూడా ఒక గత 6-7 సంవత్సరాలు అయితే ఒక యజ్ఞం చేసుకుని ఇవాళ సాధించుకున్నాం. సరైన పీఠంలో మన నాయకులు కూర్చోబెట్టగలిగాం. ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల ముందు కన్నా ఎన్నికల తర్వాత మన నాయకుడు 10 రెట్లు పెరిగాడని చెప్పడానికి చాలా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ పేరు తప్ప ఇంకొక రాజకీయ నాయకుడు పేరు పెద్దగా నిలబడి స్థాయికి ఆయన దేశవ్యాప్తంగా ఆయన ఎదిగిన పరిస్థితి వాళ్ళ చూస్తూ ఉన్నాం మనం. అది ఊరికే రాలా, ఎంతో కష్టపడి ఎంతో వ్యూహాలు చేసుకుని మనోహర్ గారు లాంటి వారు అందరూ కూడా ఉండి పార్టీని కూడా దగ్గర నడిపించుకుంటా వస్తే ఈ పరిస్థితికి వచ్చాం. ఇవాళ మనలో కొంతమందికి అవకాశాలు వచ్చాయి. అందరూ కొంత అవకాశాలు వచ్చిన పెద్దలందరూ కూడా ఇవాళ మన ఎలక్ట్ అయ్యి ఉన్నారు, ఎదుగుతున్నారు. అలాగే ఇంకా అవకాశాలు దగ్గరలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత అవకాశాలు వచ్చి వాళ్ళు ఎదురు కూర్చుని ఉన్నారు. ఈ పార్టీలో పనిచేసిన శ్రమ ఎవరికి కూడా ఊరికే పోదని చెప్పి నేను ఆ నాయకుడి గురించి తెలిసిన తర్వాత మీద నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సరైన స్థానం లభిస్తుంది. ఈ పార్టీ మన 10 రెట్లు మన నాయకుడు ఎలా పెరిగాడో అలాగే రేపు 14వ తారీఖు సభ కూడా 10 రెట్లు పెరగాలి. ఆ స్థాయికి మనం అందరూ తీసుకెళ్ళాలి. ఆ స్థాయి మనం చూస్తూ ఉంది, భారతదేశం చూస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన కూడా చూస్తుంది. రేపు ఈ సభ కొంత గొప్పగా జరిపిన తర్వాత జనసేన కూడా చూస్తుంది. మొన్న రెఫరెండం నిన్న ఎన్నికలు జరిగాయి. ఎక్కడ చూసినా యువకులు జనసేన 13,000 ఓట్లు శాంపుల్కి నేను ఫోన్ చేస్తే 170 మంది జనసేన పార్టీకే నేను మా ఓటు అని చెప్పి మీ కూటమికేనండి, మీ జనసేన వాళ్ళు మీ కూటమి ఓటేస్తామని చెప్పారని చెప్పిన గర్వంగా నేను ఇవాళ చెప్పుకోగలుగుతూ ఉన్నాను. మనం చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేంటి మన గర్వంగా రోడ్డు మీద తిరిగి స్థాయికి మనం తీసుకొచ్చారు. అందుకని మన సగర్వంగా ఏ విషయంలో సరే గర్వంగా ప్రజల దగ్గరికి చెప్పొచ్చు. అట్లాగే మనం చేయవలసిన కార్యక్రమాలు 9 నెలల్లోనే ఇదంతా మంత్రివర్గం కష్టపడి ఇవాళ యుద్ధానంతరం శకలాల కింద ఉన్నటువంటి చోట శకలాలు తీసి ఈరోజు ఈ పరిస్థితికి ఇవాళ రోడ్లు చూస్తుంటే ఇవాళ ఏ పరిస్థితుల్లో చేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్ఆర్జీసీ గ్రాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద నీళ్లు తీసుకొచ్చి ప్రతి పల్లెటూరులో వేశారు. నా కాన్స్టిట్యూన్సీలో నా మటుకు 280 రోడ్లు వేయించారని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాను. ఈ పరిస్థితి ఇవాళ వచ్చిందంటే మన అందరి కష్టం. ఈ కష్టం కొంతకాలం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదురున్న వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చి స్టేజ్లు కూడా పట్టణ స్థాయికి మన పార్టీ వెళ్ళాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ రానాజీ గారు. నెక్స్ట్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బుల్సెట్ శ్రీనివాస్ గారు మాట్లాడవచ్చు.